తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ అండ్ కౌన్సిలర్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. చాలా గమ్మత్తుగా ఉంది కదా. ఒక్కొక్క సర్పంచ్ వచ్చేసి లక్షల్లో ఖర్చు పెట్టారు, కొంతమంది అయితే కోట్లలో ఖర్చు పెట్టారు. కౌన్సిలర్స్ అండ్ మున్సిపాలిటీల్లో ఉండే కౌన్సిలర్స్ కూడా లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు కౌన్సిలర్గా గెలిచారు. మరి గెలవని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ డబ్బు పోయినట్టేనా? ఎస్. మరి గెలిచిన వాళ్ళు ఎలా సంపాదిస్తారు? అది తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా ఆర్టీఐ వేయాల్సిందే. అవును, మీరు విన్నది కరెక్టే. వాళ్ళు పెట్టే ప్రతి రూపాయి ఎక్కడెక్కడ ఖర్చు పెడుతున్నారు, ఎంత లాభం పొందుతున్నారో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఆర్టీఐ వేసి తెలుసుకోవాల్సిందే. మీ ఊరికి ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎంత మిగులు బడ్జెట్ ఉంది, అండ్ మీ మున్సిపాలిటీలో ఎంత డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు ఎంత లాభం పొందుతున్నారు, ఇవన్నీ ప్రశ్నలు చదువుకున్న యువత అడగగలిగితే నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో డబ్బులు ఇవ్వడానికి భయపడతారు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఈ చెత్త రాజకీయాలపైన మీకు విరక్తి వస్తుందా? తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి పౌరుడు సమాజంలో ఏం జరుగుతుంది, ఎంత ఖర్చు అవుతుందో అనేది పూర్తి వివరాలు ఆర్టీఐ ద్వారా తెలుసుకోవచ్చు. యాక్చువల్గా మీ గ్రామానికి సంబంధించి అంటే సర్పంచ్ల ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి ఆల్రెడీ గెలిచి వాళ్ళు పాలన స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమేం ఖర్చు పెడుతున్నారని మీరు ఆర్టీఐ వేస్తే మొత్తం వివరాలు మీ ఇంటికి వస్తాయి. ఎస్, మీరు సర్పంచ్ని అడగాల్సిన అవసరం లేదు. ఆర్టీఐ అంటే తెలుసుకుందాం. మీరు ఆర్టీఐలో ఏమేమి వేయచ్చో ఇప్పుడు చెప్తాను చూడండి. గత 3 నుంచి 5 సంవత్సరాలలో మొత్తం ఎన్ని నిధులు వచ్చాయన్న విషయం కూడా మీరు అందులో అడగవచ్చు. అండ్ ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఫైనాన్స్ కమిషన్ నిధులు, అండ్ ఎంజీఎన్ఆర్ఈజీఏ నిధులు, అండ్ పంచాయతీ కార్యాలయంలో నిధుల వివరాలు పూర్తిగా ప్రదర్శించారా లేదా అన్న విషయం కూడా మీరు తెలుసుకోవచ్చు. ఖర్చుల వివరాలకు వస్తే గత 3 సంవత్సరాల పని ఖర్చుల వివరాలు కూడా అడగవచ్చు. అండ్ ఈ పత్రాలు పూర్తి పత్రాలు కూడా మీకు కావాలని చెప్పేసి మీరు అందులో అడగవచ్చు. అంచనా పత్రం అంటే మీన్స్ ఎస్టిమేషన్, శాంక్షన్ ఆర్డర్స్, బిల్లులు, ఓచర్లు, మేనేజ్మెంట్ బుక్ అన్ని గ్రామ పంచాయతీలో మెయింటైన్ చేసినవన్నీ ప్రతీది కూడా మీకు జిరాక్స్ చేసి సర్టిఫై చేసి మీకు పంపించే రైట్ మీకు ఉంది. అండ్ ఇంకా ఖర్చు చేయని నిధులు ఎంత ఉన్నాయి అంటే గ్రామ పంచాయతీలో ఖర్చు చేయని నిధులు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. అవి ఎంత ఉన్నాయని కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు, అది మీ ఇంటికే వస్తుంది. అండ్ ఎలాంటి ఆడిట్ అభ్యంతరాలు ఏమేమి ఉన్నాయి అంటే ఖర్చులకు నియమాలు ఏమైనా ఉన్నాయా అది కూడా తెలుసుకోవచ్చు. అండ్ అభివృద్ధి పనులు, ఆమోదం పొందిన పనుల జాబితా అంటే అప్రూవల్ ఆర్డర్స్, అండ్ పూర్తి చేసిన పనులు అంటే శాంక్షన్డ్ అండ్ కంప్లీటెడ్, అండ్ కాంట్రాక్టర్ ఎవరు, కాంట్రాక్టర్ ఏ కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఏ పని ఇచ్చారు, టెండర్లు పిలిచారా లేదా, పూర్తి కాలేని పనులు ఎందుకు ఆగిపోయాయి, పెండింగ్ పనులు ఎందుకు ఉన్నాయి, అండ్ పనుల నాణ్యతను ఎవరు పరిశీలించారు. చూసారా, కంప్లీట్ అయిన పని నాణ్యతను కూడా ఎవరు పరిశీలించారన్న విషయం కూడా తెలిస్తే ఎంత బాగుంటుంది. అండ్ పథకాల వారీగా ప్రశ్నలు ఏమేమి అడగవచ్చో చూద్దాం. ఎంత నిధులు వినియోగించారు, ఏ పథకానికి ఎంత నిధులు వాడారు, అండ్ ఇళ్ళ పథకాల లబ్ధిదారులు ఎవరు, ఇల్లు ఎవరెవరికి వచ్చాయి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఇల్లు ఇస్తున్నాయి కదా, ఎవరెవరికి వచ్చాయి, ఎందుకు వచ్చాయి కూడా అడగవచ్చు మీరు. సీసీ రోడ్లు, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్ల కోసం ఎంత ఖర్చు చేశారు. అసలు గత 3 సంవత్సరాలది కాదు, ఈ ఒక్క నెలది అడిగి చూడండి, ఆర్టీఐ పవర్ ఏంటో మీకు తెలుస్తుంది. పారదర్శకత అండ్ ఆడిట్ లెక్కలు కూడా అడగవచ్చండి. చివరి ఆడిట్ ఎప్పుడు జరిగింది, ప్రతి గ్రామ పంచాయతీలో ఆడిట్ జరుగుతూనే ఉంటుంది. లాస్ట్ ఆడిట్ ఎప్పుడు జరిగింది, ఆడిట్ జరిగిన నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంచారా లేదా, గ్రామ సభలు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా, గ్రామ సభలు నిర్వహించినప్పుడు మీరు పబ్లిసిటీ ఏ విధంగా చేశారు అంటే ఊర్లో ప్రతి ఒక్కరికి గ్రామ సభ ఉంది అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా. ఇలాంటి విషయాలన్నీ ఆర్టీఐ ద్వారా అడిగితే ఏ నాయకుడు సరిగా పనిచేయకుండా ఉంటారండి. అసలు క్వశ్చన్ చేసే వాళ్ళు లేక వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోతుంది. ఇంకా వచ్చిన నిధుల ధృవీకరించిన పత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏమేం పత్రాలు వచ్చాయి, ఎంత అమౌంట్ వచ్చింది, వాటన్ని జిరాక్స్ కాపీలు మీరు అడగవచ్చండి. ఖర్చుల వివరాలు, ఇప్పటి వరకు మీరు ఏమేం ఖర్చులు చేశారు, వాటి బిల్స్ పూర్తిగా సర్టిఫైడ్ చేసి మీకు ఇవ్వాలి. అది మీకు ఎక్కడైనా పనిచేస్తుంది. మీరు ఎమ్మెల్యే కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎంపీ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఏ కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎక్కడైనా వాళ్ళే ఖర్చు చేసిన వాళ్ళే సర్టిఫైడ్ చేసి సంతకం పెట్టి మీ ఇంటికి కొరియర్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇన్ని వివరాలు ఆర్టీఐ ద్వారా అడిగితే అధికారికి భయం ఉండదా? ఒక్కసారి ఆలోచించండి. మీ గ్రామానికి సంబంధించి పూర్తి వివరాలు అసలు సంవత్సరాల కొద్ది అవసరం లేదండి. ఈ నెలలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు జరిగిన తర్వాత ఈ నెలలో వివరాలు అడిగి చూడండి.
నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళ సక్రమమైన పాలన స్టార్ట్ అవ్వకపోతే చూడండి. ఇది ఒక గ్రామానికి సర్పంచ్కు మాత్రమే కాదండి, మున్సిపాలిటీల్లో కూడా కౌన్సిలర్స్ ఏమేం ఖర్చు పెడుతున్నారో కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని మంచి విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైతే సర్పంచ్గా డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోయి మనోవేదనతో ఉన్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుంది. వాళ్ళ టీం నుంచి ఆర్టీఐ వేయించండి. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు కూడా డబ్బులు పెట్టకుండా, గెలిచే వ్యక్తి కూడా డబ్బులు పెట్టకుండా భయపడే రోజు వస్తుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి.